అనిపించింది ట్రైలర్? ఇట్లా మాత్రం సినిమా మాత్రం బాగుంది. హరిశంకర్ అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ పెట్టాడు. ఇక్కడ మనకు ఏంటంటే బొమ్మాయి టాన్ అన్న, బొమ్మాయి టాన్ని పవన్ కళ్యాణ్ కలుద్దాం పోతాడన్న, కలుద్దాం పోతే నేను ఆ రోజు అడ్డుకుంటాను ఏమని. యాక్ట్ చేశారా? నా పేరు ఉపేంద్ర సార్, ఉన్నాను నేను మొత్తం పక్క సినిమా చేశారు. నేను అంటే బొమ్మాయి టాన్ని అతను మన పవన్ కళ్యాణ్ కాకపోతాడు. అదే నేను మామూలుగా డైలాగ్ ఏంటంటే కైసా పడితే మున్నాబాయ్ ఎందుకు మా బాయిని కాదు అడ్డుకుంటాను. ఆ సీన్ మాత్రం నేను చేశాను. ఎందుకంటే మనకు ఎర్రమంది కళ్ళ ఉంది, మన ఫ్యాక్టరీలో దాన్ని చేసి పని చేశాను. అక్కడ షూట్ జరిగింది, దాంట్లో చేశాను నేను. మొత్తం ఎలా వచ్చింది? సూపర్ బాగా వచ్చింది. అరిసిన మొత్తం సూపర్ తీసుకున్నా. మామూలు నీళ్ళు కూడా దున్ను ఆర్టిస్టే పోతే సార్ నా ప్రపంచం చూసి ఒక డైలాగ్ చెప్తామని చెప్పాడు. ఏం సార్ అని చెప్పిన. అయితే ఏం లేదా ఒక డైలాగ్ ఏం డైలాగ్ చెప్పండి. మామూలుగా సార్ ఏం లేదు బొమ్మాయి టైం జరిగిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాదు మా బాయికి వెళ్తాం, కైసా పడితే మున్నాబాయ్ మా బాయ్ ఎందుకు వెళ్తాం. ఆ డైలాగ్ అంతా కంపెనీ సినిమాతో బాగుంటుంది. ఇంటర్ తర్వాత సీన్ ఉంటుంది. సినిమాతో బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్ ఉంటుందన్నా. తర్వాత మళ్ళీ ఇంటి తర్వాత మా వేరే యాక్షన్ ఉంటుంది. మొత్తం ముస్లిమ్స్ యాక్షన్ ఉంటుంది. ఆ సినిమా కాల్ చేస్తారు. బాగుంటుంది. గవర్నమెంట్ డైలాగ్ అనమాట. గబ్బర్ సింగ్ తో పోలిస్తే వేరే స్టోరీ వేరే స్టోరీ అండి. ఇది గబ్బర్ సింగ్ వేరే, ఇది మొత్తం బొంబాయి టాన్ మాఫియా గురించి సార్ ఎక్కువ. ఆ సీన్ మారింది మొత్తం. ఇప్పుడు చివరిలో ఒక డైలాగ్ వచ్చింది, నా దేశం పుట్టు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి. అంటే ఏది ఇది ఒక దేశ రక్షణకు సంబంధించి, మన ఇండియా సనాతన ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మం దేశం గురించి మన ఇండియా గురించి మాత్రం పరుపుగా వేస్తారు సినిమా మాత్రం. అందుకని సూపర్ డూపర్ చేస్తారు మొత్తం. ఇప్పుడు థియరీ రీమేక్ తమిళ అన్నారు, హరిశంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు ఇది రీమేక్ కాదు నా సొంత కథ అని చెప్పి. రిపీట్ లేదు ఇట్లా సొంత కథ. ఎందుకంటే సినిమా 4 సార్లు రెడీ ఇచ్చారు, చూసాను. చాలా బాగుంటారు, బాగా వచ్చింది. ఇది మాత్రం రిపీట్ కాదు, సొంత కథతోనే హరిశంకర్. బస్ మాత్రం హిట్ అవుతాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే హరిహర వీరం అంటూ ఓజీ లాంటి సీరియస్ సినిమాల తర్వాత కొంత ఎంటర్టైనింగ్, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనింగ్ కోరుకుంటారు. అది ఉంటుందా ఇప్పుడు? అది వేరే ఇది వేరే అన్న. ఇది మొత్తం బొమ్మాయి టాన్ మాపేతో ఉంది. ఇది కూడా సీరియస్ యాక్షన్, సీరియస్ యాక్షన్, బొమ్మాయి టాన్ యాక్షన్ మొత్తం. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ట్రైలర్ లో కొంత కనిపిస్తుంది కదా. కొద్దిగా మామూలు ఎక్కువ మా సెట్ మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ పెట్టింది మొత్తం. కాదు మొత్తం బొమ్మాయి టాన్ సోషల్ మెసేజ్ ఉంటుంది, మెసేజ్ సూపర్ బాగుంది. దేశ రక్షణకు సంబంధించి ఓకే. జై జనసేన. ట్రైలర్ బాగుంది, అందరు చూడొచ్చు. చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండుగ ఇది. దీన్ని ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవాలి, అందరు చూడాలి. పండుగ ఉగాది కాదు మనకు, ఉస్తాద్ భగత్ సింగే మనకు పండగ. నో ఫుల్ హిట్ అంతే ఇక, దాని గురించి ఆలోచించద్దు. సూపర్ ఉంది. చాలా రోజులతో మనం పెద్ద పండగ ఇది. ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటే స్ట్రైట్ వన్ వర్డ్ చెప్పడానికి మాటలే లేవు. ఎక్సలెంట్, సూపర్ అంతే ఇక. చూడాలి అందరూ, ఫ్యామిలీతో చూడాలి, అందరూ చూడాలి. దీన్ని హిట్ చేయాలి అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న ఈ మూవీలో? సూపర్ ఉన్నాయి సాంగ్స్. కాలర్ ఎత్తు అంటే అది అంతే ఇక, మామూలుగా లేదు. అదే అన్న, ఇంతకుముందు 2012లో గబ్బర్ సింగ్ లో ఒక మూవీ వచ్చింది, మీకు ఐడియా ఉందా? బావా బావా సాంగ్ అని ఒకటి సూపర్ ఉంది. అది సాంగ్ ని ఈ మూవీలో ఇందులో పెట్టారు, బాగుంది. అది కూడా చూడండి, బాగుంటది. జై జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఆంధ్ర కింగ్ పవన్ కళ్యాణ్. మంట పుట్టించింది ఎవరికైనా, మెరుపులే. అగ్గిపుల్లగిస్తే ఎరిపెట్టచ్చు తెలుసా, అట్టుంటది. అగ్గిపుల్లగిస్తే పవన్ కళ్యాణ్ గురించి ఎవడైనా తక్కువ మాట్లాడదు. ఉస్మాన్ బాబా సింగ్ గురించి లుక్స్ మామూలు లుక్ అబ్బా. ఆ లుక్స్ గురించి నువ్వు మాట్లాడదు గురు. అబ్బా అంతకంటే ఉండదు. ఈ మేసడు పడిపోయింది. సూపర్ అన్న, ఈ ట్రైలర్ మా సూపర్. ఎయిర్పోర్ట్ చాలా బాగున్నాయన్న. విఐపి పాస్లు కానీ ఎంఐఎస్ పాస్లు కానీ చాలా బాగా పెట్టారు. అంటే డిప్యూటీ సీఎం కదా, ఆ రేంజ్లోనే సెక్యూరిటీ కానీ పోలీసుల సర్వాలు కానీ అడుగున అక్కడ నుంచి చెక్కింగ్, అక్కడ మళ్ళీ అక్కడ చెక్కింగ్, ఇక్కడ చెక్కింగ్, లోపల చెక్కింగ్, అడుగున చెక్కింగ్ ఉంది. అంటే పాస్ లేకపోతే ఎవరు లోపలికి అసలు పడడం రాలేదు. ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ ఎంగేజ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం, చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఏమన్నా అంటే ట్రైలర్ చూసి సినిమాని ఎప్పుడు అంచనా వేయలేం, ఎందుకంటే ట్రైలర్ చూసి చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ పోగొట్టినారు మన వాళ్ళు. కానీ అదే ఒక ఫ్యాన్ సినిమా ఎట్లా ఉంటుందో ఓజీ చూసినాం, కానీ కొంచెం డిసప్పాయింట్ చేశారు. మళ్ళీ అదే తర్వాత మళ్ళీ అంతే ఎంటర్టైన్ అవుతామని చెప్పేసి హరిశంకర్ మీద నమ్మకం ఉంది. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్కి మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ దగ్గర పోతే చూసా, అక్కడ పాపం అన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే చూద్దాం, 19వ తారీఖు వరకు 6 రోజులు తేడా ఉంది. అదే నా ట్రైలర్ చూసి ఎప్పుడూ నమ్మకూడదు. ట్రైలర్లో కానీ గిమ్స్ కానీ సాంగ్స్ కానీ ఏవి అన్ని బురుడి కొట్టేసాయి.
ఓజీ కానీ హరిహర వీరమల్లు కానీ చూసి మోసపోయినాం. సో ట్రైలర్ గురించి ఎప్పుడు మాట్లాడాను, ఎప్పుడు ట్రైలర్ గురించి అనవసరం. సుజిత్ కూడా అట్లా అన్నాడు, కానీ కొన్నిసార్లు డిసప్పాయింట్ చేసినాడు. అందుకోసం ట్రైలర్ గురించి ఎక్కడ మాట్లాడకాకండి, సినిమా చూద్దాం. 19 తారీఖు వెయిట్ చేద్దాం, 19 తారీఖు సినిమా చూద్దాం, సినిమా చూసి మాట్లాడదాం. డైలాగ్స్ ఉన్నాయి, ట్రైలర్లో డైలాగ్స్ కానీ అవి ఎలా అనిపించాయి డైలాగ్స్? ఒక ఫ్యాను హీరో కోసం డైలాగ్స్ ఎలా రాస్తే ఎలా ఉంటుందో అలా రాశారు. చాలా బాగున్నాయి డైలాగ్స్. ట్రైలర్ పరంగా హరీష్ శంకర్ ఫ్యాన్స్కు న్యాయం చేశాడు.